ఫైల్స్ ఆఫీసర్ గారికి ఇచ్చేసారా? ఏ ఫైల్స్? ఓహో, ఆ ఫైల్సా? ఇవ్వడం ఏంటి? తెల్లవారులు కూర్చోబెట్టి డిస్కషన్ పెట్టి చంపిస్తాడు. అరే ఇంటి దగ్గర మా ఆవిడ వెయిట్ చేస్తుంది, వదలవయ్యా అంటే సత్యనా కాదంటాడే. నాకు భలే కోపం వచ్చిందిలే. వాళ్ళ ఆవిడే నిన్ను మరి అడిగి చెప్పండి. అసలు దీనికి అంతటికి వాళ్ళ ఆవిడే కారణం. రోజు ఆయన పోరు పెట్టి చంపేస్తుంది. వాళ్ళ ఆవిడ పోరు తప్పించుకోవడం కోసం ఏదో వంక మమ్మల్ని పిలిపించి నసపెట్టి మా ప్రాణాలు తీస్తుంటాడు. అరే ఇంటి దగ్గర మా ఆవిడ ఎదురు చూస్తుంటుంది, వదలవయ్యా అంటే వినడే. హారిబుల్. నేను ఖచ్చితంగా చెప్పేశాను, చూడండి సార్, నేను ఈ ఉద్యోగమైన మానేస్తాను తప్పించి మా ఆవిడని ఒంటరిగా వదిలిపెట్టి నేను మీకు వెట్టి చాకరీ చేయలేనని. అలాగా? గారి గుడ్డు ఏమైనా అనుకోని. జయా కాస్త వేణులు పెట్టు, రాత్రంతా నిద్రలేదు. మీరిచ్చిన నగలు, నీ ఇంటి తాళాలు, నేను వెళ్తున్నాను. ఎక్కడికి? అది మీకు అనవసరం. జయా, ఇంత చిన్న విషయానికి వెళ్ళిపోతావా? వాట్ యు మీన్? మనిషి ప్రాణం పోతున్నా మీలాంటి వాళ్ళకి చిన్న విషయంగానే కనిపిస్తుంది. చెప్పానుగా, ఈ ఆఫీస్ కాదు ఆ పై ఆఫీస్ వచ్చారా? నేను మీరు నిజంగా ఆఫీసర్ దగ్గరికే వెళ్ళుంటే ఒక్క రాత్రి కాదు, మీకోసం 100 రాత్రులు ఎదురు చూసేదాన్ని. కానీ ఆఫీసర్ వంకతో మీరు వెళ్ళింది చిట్టి తల్లి దగ్గరికి. నాకేం తెలియదు అనుకున్నారా? ఆ రాస్కెల్ సుబ్బారావు నీకు ఉన్నవి లేనివి కల్పించి చెప్పాడన్నమాట. ఆయన చెప్పినందుకు కాదండి, మీరు చేసిన పనికి సిగ్గుపడండి. జయా, కౌంటర్ సంగతి తెలీదు. వాడు ఒట్టి. స్టాప్ ఇట్. మీరెలాగూ మనిషిగా బ్రతకలేరు. ఇలాగైనా బ్రతకాలనుకుంటే మంచి వాళ్ళను మాట్లాడకండి. మంచి వాడి గురించి, వాడి మంచితనం గురించి నీకేం తెలుసు? వాడి స్వార్థం కోసం ఏమైనా చేస్తాడు. వాడి బ్రతుకు కోసం ఎన్ని బ్రతుకుగా కూలుస్తాడు, ఎన్ని అబద్ధాలని చెప్తాడు. ఆయన చెప్పినవన్నీ అబద్ధాలు, మీరు చెప్పినవన్నీ నిజాలా? చిట్టి తల్లిని ఊరికి పంపించేశానని చెప్పి ఇక్కడే పెట్టుకుని కులుగుతున్న మాట అబద్ధమా? ఆఫీసర్ పేరుతో రాత్రంతా దాని ఒళ్ళో కులికిన మాట అబద్ధమా? మీ అల్లారు ముద్దులో ఉంపుడు గత్తే నెల తప్పి మీకు బిడ్డలు కలవడం అబద్ధమా? రాజశేఖరం, చెయ్యి దించండి. నా సంస్కారం సంస్కారంగా ఉంచడానికైనా చెయ్యి దించండి. మీరు హద్దు మీరితే నాకు పౌరుషం ఉంది, నాకు చేతులున్నాయి. జయలక్ష్మి గారు, సంస్కారం విలువ నీకేం తెలుసు? నీకున్నది సంస్కారం కాదు, అహంకారం. ఆడదాని సంస్కారం మొగుడి పరువు నలుగురిలో కాపాడాలి, చేతనైతే నిలబెట్టాలి, పెంచాలి. నీ సంస్కారం నీ భర్తను నడివీధిలో నేరస్తుడిగా నిలబెట్టే సంస్కారం. పౌరుషం, నీ పౌరుషం నిజాన్ని నిజమని ఒప్పుకోవడానికి అడ్డుపడే అర్థాలేని పౌరుషం. నీలాంటి ఆడదానికి ప్రేమ స్వార్థంలా కనబడుతుంది, అభిమానం అవకాశంలా కనబడుతుంది, అనురాగం ఆత్మవచ్చలా కనబడుతుంది. ఓకే, ఇట్స్ ఆల్ రైట్. చూడు, నీకు సంజాయిషి చెప్పుకోవాల్సిన అవసరం లేదు, గతి లేదు. నా మాట నమ్మితే అది నీ అదృష్టం, లేదా ఇప్పుడే ఈ క్షణమే బయటికి వెళ్ళిపోవచ్చు. మిస్సెస్ జయలక్ష్మి గారు. ఎక్కడికమ్మా? ఈ ఇంట్లో నేను ఒక్క క్షణం కూడా ఉండలేను, వెళ్ళిపోతున్నాను. తప్పమ్మా. భర్త రోగైనా భోగైనా, చిరాకెత్తి యోగైనా రాక్షసుడైనా అతనితోనే భార్య జీవించాలి లేదా చావాలని అధర్వణ శాస్త్రంలో 6వ అధ్యాయంలో 16వ శ్లోకంలో చెప్పారు. సర్దుకుపోవాలి. ఒకరు కట్టిన చీర కట్టడం, ఒకరు ముట్టిన కూడు తినడం ఈ జయలక్ష్మికి అలవాట్లేదు. నువ్వు ఆగమ్మా. రాజశేఖరం గారు, నా మాట వినండి. రాజశేఖరం గారు, పచ్చని సంసారాన్ని కూల్చుకోకండి. మీ కాళ్ళు పట్టుకు బతిమాలుతాను. ఏమండి, కాళ్ళు పట్టుకొని నిలబెట్టాల్సినంత గొప్పదేం కాదు ఈ కాపురం. అమ్మా అమ్మా అమ్మా, నా మాట వినమ్మా. రాజశేఖరం గారి గురించి నువ్వు ఆలోచించాలి, నీ గురించి రాజశేఖరం గారు ఆలోచించాలి. మీ ఇద్దరూ ఆలోచిస్తే నాకు ఏ బాధ ఉండదు. అంతవరకు మాత్రం నువ్వు మా ఇంట్లోనే ఉండాలి. ఉండకపోతే నా మీద ఒట్టే. వెళ్ళమ్మా, మన ఇంట్లోకి వెళ్ళమ్మా, వెళ్ళమ్మా. దట్ ఈస్ సుబ్బారావు. చూడమ్మా, మీ వాళ్ళ దృష్టిలో మీ ఆయన శ్రీరామచంద్రుడు, నువ్వు మొండిదానివి. తప్పు మీ ఆయనే చేశాడు, కానీ స్వభావరీత్యా తప్పు నీదంట. కాపురాన్ని చెడగొట్టుకుని ఇంటికి వచ్చిందని నేను ఆడిపోస్తాను. అంటే మనసు చంపుకొని లోకానికి భయపడి అతనితో కాపురం చేయమంటారా? కాపురం చేయమంటం లేదమ్మా,
మీరిద్దరూ ఒకే ఇంట్లో కలిసి బతకాలి. వీల్లేదు. నేను చావనైనా తస్తాను కానీ మళ్ళీ అతని మొహం మాత్రం చూడను. కలిసి బతకమన్నాను కానీ భార్యాభర్తలుగా అన్నానా? అయినా ఎంతకాలం? కేవలం 7 రోజులు. ఈలోగా ఢిల్లీలో మా మిత్రుడికి ఉత్తరం రాస్తాను. మంచి ఉద్యోగం చూసి పెడతాను. ఆ వంకతో నువ్వు ఢిల్లీ వెళ్ళిపోవచ్చు. తర్వాత మీ ఆయన తప్పు నలుగురికి తెలుస్తుంది. నేను శబాష్ అంటారు. జయా, పేస్ట్ బ్రష్ పట్టరా. గుడ్ మార్నింగ్. రాత్రి బాగా నిద్ర పట్టిందా? ప్రశాంతంగా. తమ దయ వల్ల. అప్పుడేం చూశారు? విషయం ముందుంది. అమ్మా జయ, వెళ్ళడానికి కారణం తెలుసు, వచ్చిన దానికి కారణం చెప్తారా? తీసుకొచ్చిన కారణం అడగండి, నేను చెప్తాను. రాజశేఖరం గారు, ఈవిడ మీ భార్య నిన్నటి వరకు, ఇప్పుడు జస్ట్ టెనెంట్. ఉమ్, ఈవిడ కేవలం 7 రోజులు మీ ఇంట్లో అద్దెకుంటారు. ఓహో, అద్దె కూడా ఇస్తారా? అనా పైసలతో సహా ఇచ్చేస్తానని చెప్పండి. అంతేనండి. ఇవాళ 1, సరిగ్గా 7వ రోజున మీ భార్య, సారీ అమ్మా, జయలక్ష్మి గారు ఢిల్లీలో ఉంటారు, ఉద్యోగం చేస్తారు. అమ్మా వెళ్ళమ్మా, వెళ్ళి నీ వాటలో నీ పని చూసుకోమ్మా. వెళ్ళమ్మా, వెళ్ళమ్మా. కుటుంబాల్ని కూల్చే మహాత్ములు తిరిగి చేర్చడం ఏమిటో? మిమ్మల్ని చేర్చింది కూల్చడానికే సార్. వేరైతే ఒకటవుతారు, ఒకటైతే వేరవుతారని అథర్వణ శాస్త్రంలో 6వ అధ్యాయంలో 1వ శ్లోకంలోనే చెప్పారు. మిమ్మల్ని శాశ్వతంగా వేరు చేయడానికే ఈ 7 రోజులు కలిపాను. నీ భార్య నువ్వు చెడ్డవాడు అనుకున్న తర్వాత ప్రపంచంలో ఎవ్వరూ నేను మంచివాడు అనుకోరు. అది నీ పొజిషన్. నువ్వు చెడ్డవాడు అయితేనే నేను మంచివాడిని అవుతాను. అది నా పొజిషన్. కరెక్ట్గా 7 రోజులు మీ ఫైనల్ సెటిల్మెంట్ నేను చేస్తాను. ఏమిటో నాకు చాలా ఆనందంగా ఉంది. సంవత్సరం మొదటి రోజునండి ఆ అయ్యప్పని పూజ చేసి తరిస్తూ ఉంటాను. రాత్రే పూజ. మీరు మీ జయలక్ష్మి గారు పూజకు వచ్చి మీరు తరించండి. స్వామియే శరణం అయ్యప్ప. స్వామియే స్వామి శరణం అయ్యప్ప, సర్వం నీవే అయ్యప్ప, నీ శుభ చరణం అయ్యప్ప, భవభయ హరణం అయ్యప్ప. ఏటనామ్ గారు, రోజు అయ్యగారు బర్మాలింగితో పాలు పోయి చూడకు వచ్చేవారు. ఇవాళ తమరు వచ్చారు. అయ్యగారు ఊళ్ళో లేరటండి? నోర్మోయ్. అయ్ జీవితంలో పాలు పంచుకోవాల్సిన వాళ్ళం పరువు కోసం కనీసం ఈ పాలైనా పంచుకుందాం. ఉమ్. ఈ జన్మలో ఈ ఇంట్లో గిన్నెలు తవ్వుతానని నాన్న అనుకోలేదు. నేను వచ్చేసరికి అయ్యగారే చేసుకుపోయేవారు. ఇవాళ ఏ తిడ్డూరు సూర్యుడిగా నేల మీద దుబ్బు నడిపోతాడో ఏటో. సురమా, అన్నం గిన్నె లేవు. ఇంకా కోకుందేటి అన్నం గిన్నె. అయ్యగారు ఎప్పుడో అట్టుకుపోనారు. అమ్మగారు, అయ్యగారు వంట కూడా చేసేస్తున్నారంటే నాకేటో అనుమానంగా ఉంది. నెలగిని తప్పిస్తున్నారేటి? ఎక్కువగా మాట్లాడుకో, వెళ్ళి నీ పని చూసుకో. అదేటమ్మగారు, ఇట్టంటప్పుడే పెట్టేసేయాలా? నాన్న కడుపుతో ఉన్నప్పుడు మా మామ నా కాళ్ళు కూడా పట్టేసేవాడు. పెళ్ళం కడుపుతో ఉన్నప్పుడు మొగుడు అభ్రంగా చూసుకుంటే దెబ్బ పండు లాంటి బిడ్డ పడతాడు. నోర్మయ్. దిగండి దిగండి, బేగి బేగి. మరి కుక్క కొడుకులతో అయిపోయినారు. నాయను, ఆ మధ్య సంవత్సరాల కింద సోన్ల కింద అవుపడేవారు. ఈ మధ్య డిఫరెన్స్ ఏ తెలియట్లేదు, కన్ఫ్యూజన్ ఎట్టేస్తున్నారు. ఎవరది గింజుకుంటున్నది? మనమే ఏటి తల్లి, బహుకాల దర్శనం ఎక్కడ అవుపట్లేదు. ఊర్లు నేవేటి? ఏంటండి మీరు ఇక్కడ ఇలా? ఏమండి, మా ఫ్రెండ్ ఒక ఆవిడ ఉద్యోగం ఇప్పిస్తానంటే ఇక్కడికి వచ్చానండి. ఆవిడ కోసం వెయిట్ చేస్తుంటే వీళ్ళేమో లేని నేరం నా మీద మోపి ఎక్కడికో తీసుకెళ్తున్నారండి. ఊరుకోండి. ఏమండి, నేను అలాంటి దాన్ని కాదండి. నాకు తెలుసండి. మీరైనా చెప్పండి. ఊరుకోండి. ఏమిటయ్యా, ఏమిటి నీకెవరైనా అంటావో తెలియడం లేదా? కళ్ళు అంతగా మూసిపోయాయా? ఈవిడ అనుకున్నావు? మా సుబ్బారావు గారి హెడ్ మాస్టర్ గారు అమ్మాయి.
ఆవిడ అలాంటిది కాదు, వదిలేయ్. పదండి. ఏటి ఒగ్గేయాలా? అలాగే ఇంతకీ తమరెవరు? నేనా? ఆకాశరావణ కూతుర్ని. నీకెందుకయ్యా? మర్యాదగా ఈవిడ వదిలేయ్, లేదా ఎంతవరకైనా వెళ్తాను. అయ్యి బాబోయ్, భయం వేస్తున్నది. ఏరా, దీన్ని వెనకేసుకొస్తున్నదంటే ఇది కేసే. తోచా ఏయ్, నన్ను ఎవరనుకున్నావు? చెప్పినావు కదా ఆకాశరాముని కూతుర్నని. నన్ను నడే పెళ్ళి నాదంతా దౌర్జన్యంగా ప్రవర్తిస్తావా? పెళ్ళయిందా? మరి చెప్పనేదేటి? పిరమిడ్ భర్త గారి పేరేటు? చెప్పనేవు. ఎట్టా చెబుతావు? ఉంటే కదా చెప్పడానికి. నన్ను అడు. అరే ఎక్స్క్యూజ్ మీ, ప్లీజ్ లీవ్ హర్. మంచికి చెడుకి ఆ మాత్రం తేడా తెలియదా మీకు? ఆమెను విడిచిపెట్టండి. ఏం మాట్లాడుతున్నారు? ఎవరి గురించి మాట్లాడుతున్నారు? మీ గుడ్డి నిర్ణయంతో చేయి నేరానికి దోషిగా నిలబెట్టిన ఆవిడ నా భార్య. యునో, షీఈ్ మై వైఫ్. ఆవిడ? ఎస్, షీఈ్ మై వైఫ్. రుజువు? పరుగులు ఆడడానికి బజారు ఆడడానికి తేడా చెప్పేది ఒక్కటే, మంగళసూత్రం. డబ్బు పెడితే అందరికీ దొరుకుతాయండి మంగళసూత్రాలు, బంగారు కోట్లు. ఇది వీళ్ళందరికీ మంగళసూత్రాలు ఉన్నాయి. అలాగని వీళ్ళందరినీ ప్రతిభతలు అనుకోమంటారు ఏంటి? ఏంటి బాబు? చూడండి, ఇది మా పెళ్లి ఫోటో. సారీ సార్, ఇందులో ఆవిడ తప్పు కూడా ఉంది. మీ వారి పేరేమిటి అని అడిగితే సమాధానం చెప్పలేదు. చెప్పుంటే ఇంత గొడవ జరుగుండేది కాదు. అఫ్ కోర్స్, ఏ భార్య 10 మంది ముందు తన భర్త పేరు చెప్పుకోదు. రండి అమ్మా, రండి. సార్, బజారు మనిషికి పరుగుల మనిషికి తేడా చెప్పేది బంగారంతో చేసిన మంగళసూత్రం కాదు సార్, బంగారం లాంటి మనసున్న భర్త. అటు చూడండి, అమ్మగారు తమ పక్కన ఉంటే అచ్చం పార్వతీదేవిలాగా ఉన్నారు. సారీ సార్, ఈ కంటే కాదు. ఇట్స్ ఆల్ రైట్, థ్యాంక్ యూ. భర్తలకు భార్యలు విలువ ఇవ్వకపోయినా ఈ సమాజం ఇంకా ఇస్తూనే ఉంది, తెలుసుకోండి. రెండు హృదయాలు కలిస్తే అది ప్రేమ, రెండు జీవితాలు ఒకటైతే అది కాపురం. భర్త కోసం భర్తతో అడవులకు వెళ్ళింది సీత, భార్య కోసం ఒక మహాయుద్ధమే చేశాడు శ్రీరామచంద్రుడు. ఈ ఆదర్శాన్ని మనసులో పెట్టుకుని మన బోట్ క్లబ్ రజతోత్సవ సందర్భంలో మన సభ్యులలోని ఆదర్శ దంపతులను సెలెక్ట్ చేశాం. ఈ బహుమతిని ప్రముఖ పారిశ్రామికవేత్త, మన గౌరవాధ్యక్షులైనటువంటి శ్రీ సుబ్బారావు గారు అందజేస్తారు. శ్రీ సుబ్బారావు గారు. నమస్కారం. నాకు ఇవే ఇష్టం ఉండదు సార్. సుజలాం సుఫలాం మలయజ శీతలాం. అందరికీ వందనాలు. మీ చేత చెప్పు తీసి కొట్టించుకోవడానికి సిద్ధపడి మీ ముందు నిలబడ్డాను ఇవాళ. క్లబ్ ప్రెసిడెంట్ అయ్యుండి కూడా బోర్డు సరిగ్గా రాయించుకోలేని నా దుస్థితిని మీరు క్షమించాలి. మీకు నమస్కారం. ఎస్, అక్కడ ఉండకూడదు, ఇక్కడ ఉండాలి. నేను ఏడుస్తున్నానని మీరు అనుకుంటే మీరు పొరపాటు పడుతున్నారు. ఎంత అర్హులైన వ్యక్తులకి ఈ బహుమతి లభించిందా అని ఆనందపడుతున్నాను, గర్వపడుతున్నాను. ద బెస్ట్ కపుల్ ఆఫ్ ది ఇయర్ మిసెస్ జయలక్ష్మి రాజశేఖరం గారు. ఈ ఆదర్శ దంపతులను ఆహ్వానిస్తున్నందుకే నేను గర్వపడిపోతున్నాను. రావాలి, రాజశేఖరం గారు శ్రీమతితో బహుమతి పుచ్చుకోవడానికి రావాలి. కీప్ ఇట్ అప్. ఆల్ ద బెస్ట్. నాకు చాలా బాధగా ఉంది రాజశేఖరం గారు. మీరే ఆదర్శ దంపతులు అయితే చాలదండి, మీలాగే 10 మంది ఆదర్శ దంపతులు కావాలి. మీరు మీ భార్య ఎంత ఆప్యాయంగా, ఎంత అన్యోన్యంగా ఉంటున్నారో 10 మందికి చెప్పండి. 10 కాపురాలు నిలబెట్టండి రాజశేఖరం గారు. చెప్పాలి, 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 చెప్పాలి.